నేను ఈరోజు 2 టాపిక్స్ చెప్పాను. ఒకటి స్పీడ్, రెండోది వెలాసిటీ. రేపు 2 చాప్టర్స్ మీద టెస్ట్ పెడతాను, అందరూ ప్రిపేర్ అయ్యారండి. అదేంటి సార్, మాకు స్పీడ్ గురించేగా చెప్పారు. సార్ మరి మాకు వెలాసిటీ గురించే చెప్పారు కదా సార్. నేను 2 టాపిక్స్ చెప్పాను, ఒకటి స్పీడ్, ఇంకొకటి వెలాసిటీ. రేపు ఈ 2 టెస్ట్ పెడతా, ప్రిపేర్ అయ్యి రండి. సార్ ఇది అన్యాయం సార్. ఆహా, అవును సార్, ఇలా వేరువేరుగా క్లాసెస్ చెప్తే ఎలా? 60 నిమిషాల ఒక క్లాస్ని నేను వేరువేరుగా చెప్పినందుకే నాలో తప్పు కనపడుతుంటే 17 ఏళ్ళు రా మీకు. మనిషికి మనిషికి మధ్య కులం అనే గోడ కట్టుకొని బతుకుతున్నారు. తప్పు అనిపించట్లా? సార్ మా ఇంట్లో ఒప్పుకోరు సార్. ఇది మీ ఊరు, ఓకే. రేపు పై చదువులకి టౌన్కో సిటీకో వెళ్తారు. అక్కడ ఇలానే అంటారా? చదువు తర్వాత మీకు మంచి ఉద్యోగం వస్తుంది, మీ పై ఆఫీసర్ మీరన్న వేరేవాడు వస్తాడు. చీచి, నీ దగ్గర పని చేయను అని వెళ్ళిపోతారా? అసలు ఇన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాను కదా, నా కులం ఏంటో తెలుసా? అక్కర్లేదా? ఎందుకంటే నేను మీకు చదువు చెప్తాను, అందుకే నా కులం మీకు అక్కర్లేదు. సత్తిగాడితో మీ అసైన్మెంట్ రాయించుకున్నప్పుడు వాడి కులం గుర్తు రాలేదు. ఎందుకంటే అవసరానికి కులం ఉండదు, అలాగే అవసరం లేని మనిషి ఉండడు. ఇది మీకు అర్థమైన రోజున మీ మనసులో కులం ఉండదు. గుర్తొచ్చింది సార్, మా అందరికీ మళ్ళీ క్లాస్ తీసుకోండి సార్. రే, నేను ఈరోజు 2 టాపిక్లు చెప్పాను, అవి మళ్ళీ చెప్పను. సార్ 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 మధ్యలో మేమేం చేశాం సార్? రే వీరన్న, సార్ చెప్పిన క్లాస్ నీకు బాగానే అర్థమైందిగా? అర్థమైంది. వెలాసిటీ గురించి నువ్వు నాకు చెప్పు, స్పీడ్ గురించి నేను నీకు చెప్తా, సరేనా? రా పద్మావతి, రా. ఏంటి మేడం, క్లాస్లోకి వచ్చే ముందు ఎక్స్క్యూజ్ మీ అడగరా?